శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో అదృష్టం ప్రారంభమవుతోంది అని అర్థం. ఈ భూమిపై ప్రతి వ్యక్తి ఒక కారణంతో పుడతారు, కానీ ధనస్సు రాశి వారు మాత్రం ఒక అన్వేషణ లక్ష్యంతో పుడతారు. ధనస్సు రాశి జ్యోతిష్యంలో 9వ రాశి. అంటే కేవలం సంఖ్య కాదు, అది ప్రయాణం, అది జ్ఞానం, అది సత్యాన్వేషణ. మేషం ప్రారంభిస్తే, వృషభం నిర్మిస్తే, మిథునం కలిపితే, కర్కాటకం కాపాడితే, సింహం నాయకత్వం వహిస్తే, కన్య శుద్ధి చేస్తే, తుల సమతుల్యంగా ఉంచితే, వృశ్చికం లోతు చూపిస్తే, ధనస్సు సత్యాన్ని వెతుకుతుంది. ప్రపంచం నడపడానికి సంబంధాలు అవసరం, ఆ సంబంధాలు నిలబడటానికి హృదయం అవసరం, ఆ హృదయాల మధ్య సమతుల్యం అవసరం. కానీ ఆ సమతుల్యాన్ని దాటి జీవితం అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఒక అన్వేషణ అవసరం. ఆ అన్వేషణే, ఆ దిశే మీరు. ఈరోజు మీకు అదృష్టం తెచ్చే 5 రహస్య సంకేతాలు చెబుతాను. ఆ 5 సంకేతాలలో ఒక్కటైనా మీలో ఉంటే త్వరలో మీ జీవితం కొత్త జ్ఞాన దిశలోకి మారడం ఖాయం. ధనస్సు రాశి వారు ఈ భూమిపై పుట్టడానికి కారణం సాధారణం కాదు. మీరు అన్వేషణ చేసేవారుగా ఉంటారు. మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కాదు, అవి జ్ఞానం చూపే దైవ సంకేతాలు. మీకు ఉన్న అతీంద్రియ శక్తి ఒక పరిస్థితిలో దాగి ఉన్న పెద్ద అర్థాన్ని గ్రహించడం. మీ సైకలాజికల్ ఫీలింగ్స్, మీకు తరచుగా వచ్చే కలలు, పర్వతాలు, దూర ప్రయాణాలు, కనిపించే స్వప్నాలు, మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు, మీ చేతిలో కనిపించే దీర్ఘ రేఖలు, ఇవన్నీ మీ అన్వేషణ శక్తికి సంకేతాలు. ఇంతవరకు ఎవరు చెప్పని ధనస్సు రాశి దైవ రహస్యాలు తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. పూర్వజన్మలో మీరు ప్రారంభించిన ఒక అన్వేషణ, మీరు తెలుసుకోవాలనుకున్న ఒక సత్యం ఈ జన్మలో మళ్ళీ పూర్తి అవడానికి వచ్చింది. మీరు బయట ఉత్సాహంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక ప్రశ్న ఉంటుంది. నా జీవితానికి అసలు అర్థం ఏమిటి? ఆ ప్రశ్న అస్థిరత కాదు, అది జ్ఞాన తపన. మీరు ఒకే చోట ఎక్కువ కాలం ఉండలేరు, ఎందుకంటే మీ ఆత్మ ఎప్పుడూ ముందుకు కదులుతుంది. అందుకే మీ నిర్ణయాలు కొన్నిసార్లు అకస్మాత్తుగా ఉంటాయి, కానీ ఒకసారి దిశ నిర్ణయించుకుంటే మీ ప్రయాణాన్ని ఆపడం చాలా కష్టం. ధనస్సు రాశి వారి సత్యం, మీరు గెలవడానికి రాలేదు, మీరు తెలుసుకోవడానికి వచ్చారు. మీరు ప్రపంచాన్ని బలంతో మార్చకపోవచ్చు, కానీ మీ జ్ఞానంతో ఎంతో మంది జీవితాలకు దిశ చూపిస్తారు. ధనస్సు రాశి వారు చివరికి గ్రహించే సత్యం, మీరు కేవలం అగ్నితత్వం కాదు, మీరు ఒక అన్వేషణ. మీరు మామూలు వ్యక్తి కాదు, మీరు ఒక మార్గం. ధనస్సు రాశి వారి జన్మలో ఒక అన్వేషణ శక్తి దాగి ఉంటుంది. ఇతరులు ఒక చోట స్థిరపడాలని అనుకుంటారు, మీరు మాత్రం కొత్త దారిని వెతుకుతారు. అది అస్థిరత కాదు, అది సత్యాన్ని తెలుసుకోవాలని అంతర్గత తపన. బయట మీరు ఉత్సాహంగా కనిపిస్తారు, కానీ లోపల ఒక తాత్విక పరిశీలకుడు ఉంటారు. ప్రతి సంఘటనలో అర్థం వెతుకుతారు. మీ నవ్వు వెనక ఒక లోతైన ఆలోచన ఉంటుంది. ఎప్పుడైనా కలలో మీరు దూర ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తే, లేదా ఒక తెలియని మార్గంలో నడుస్తున్నట్టు ఉంటే, అది గందరగోళం కాదు, మీ జీవితం కొత్త జ్ఞాన దిశలోకి కదులుతోందనే సంకేతం. మీ ఆత్మ కొత్త అనుభవం కోసం సిద్ధమవుతోంది. ధనస్సు రాశి వారికి గత జన్మలో జ్ఞానం లేదా ఆధ్యాత్మిక అన్వేషణతో సంబంధం ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ జన్మలో సత్యం తెలుసుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ధనస్సు రాశి వారికి పొత్తి కడుపు లేదా నడుము దగ్గర ఒత్తిడి అనిపిస్తే, అది కేవలం అలసట కాదు, ఒక ప్రయాణం లేదా మార్పు దగ్గరలో ఉందనే సంకేతం. శరీరం ముందు స్పందిస్తుంది, మీరు బంధాలలో ఎక్కువ కాలం ఉండలేరు. అది బాధ్యతకు భయం కాదు, స్వేచ్ఛ మీ ఆత్మ స్వభావం.
ధనస్సు రాశి వారు ఒంటరిగా ఉన్నప్పుడు కొత్త ఆలోచనలు పుడతాయి. అది ఖాళీ సమయం కాదు, అది అంతర్గత ప్రయాణం అని అర్థం. చేతిలో జీవరేఖ నుంచి బయటకు వెళ్ళే చిన్న గీతలు ఉంటే జీవితంలో అనేక ప్రయాణాలు, కొత్త అనుభవాలు, జ్ఞానం పెంచే సంఘటనలు జరుగుతాయి. మీరు ప్లాన్ చేసిన దారి మారితే అది దురదృష్టం కాదు. ధనస్సు రాశి వారికి దైవం కొన్నిసార్లు వేరే మార్గం చూపుతుంది. జీవితంలో ఒక గురువు లేదా మార్గదర్శి అకస్మాత్తుగా కలిస్తే అది యాదృచ్ఛికం కాదు. ఆ బంధం పాత కర్మతో ముడిపడి ఉండొచ్చు. మీ బొటన వేలు మీద స్పష్టమైన వలయం ఉంటే జ్ఞానం పెంచే స్వభావం ఉంటుంది. మనుషులు మీ మాటలు వినాలనుకుంటారు. తొందరగా తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు మార్గం మార్చుతాయి. కాబట్టి ఉత్సాహంతో పాటు సహనం కూడా అవసరం. పరిస్థితి ఎంత కష్టమైనా మీరు మళ్ళీ లేస్తారు. అది అజ్ఞానం కాదు, ఆశ మీ సహజ శక్తి. కలలో మీరు ఆకాశం వైపు చూస్తే లేదా ఎగురుతున్నట్టు అనిపిస్తే మీ జీవితంలో పెద్ద అవకాశం దగ్గరలో ఉందనే సంకేతం. ధనస్సు రాశి వారి జీవితంలో కొన్ని ప్రయాణాలు జీవితాన్ని మార్చేస్తాయి. అది యాదృచ్ఛికం కాదు, విధి మార్గం. మీ విజయాలు కొంచెం ఆలస్యంగా రావచ్చు, కానీ వచ్చినప్పుడు పెద్ద మార్పు తెస్తాయి. ఒక్కసారిగా హృదయం వేగంగా కొట్టుకుంటే ఒక నిర్ణయం మీ జీవితం మార్చబోతోంది అని అర్థం. రాత్రి వచ్చిన ఆలోచనలు కొన్నిసార్లు మీ భవిష్య దారిని చూపిస్తాయి. ధనస్సు రాశి వారికి చివరి క్షణంలో మార్గం కనిపిస్తుంది. అది యాదృచ్ఛికం కాదు, దైవ సహాయం. ధనస్సు రాశి వారి చేతిలో విధిరేఖ ఒక చోట స్వల్పంగా వంగి ఉంటే జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చినట్టు సంకేతం. అది విరామం కాదు, దారి మార్పు. మీ ప్రయాణం కొత్త దిశలో కొనసాగబోతోంది అనే సూచన. ఒక వయసు తర్వాత మీ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. ముందు ఉన్న ఉత్సాహం తర్వాత జ్ఞానంగా మారుతుంది. అది మార్పు కాదు, మీ అంతర్గత మేలుకొలుపు. ధనస్సు రాశి వారు బయట ఉల్లాసంగా కనిపించినా లోపల ఒక ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. జీవితంలో అసలు సత్యం ఏమిటి? అదే ప్రశ్న మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ధనస్సు రాశి వారి చూపుడు వేళ్లపై స్పష్టమైన లోపు ఉంటే మీరు సహజంగా మార్గదర్శకుడిగా మారతారు. కలలో మీరు ఒక పొడవైన దారిలో నడుస్తున్నట్టు కనిపిస్తే అది గందరగోళం కాదు, మీ జీవిత ప్రయాణం కొత్త అనుభవాల దిశగా కదులుతోంది అనే సూచన. మీరు చేసిన కృషి వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ ఒక దశ తర్వాత అన్నీ ఒకేసారి ఫలిస్తాయి. అదే ధనస్సు రాశి కర్మ స్వభావం. ఇవి ధనస్సు రాశి వారి 1వ స్థాయి శక్తి సంకేతాలు మాత్రమే. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేలుకొలుపు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు తర్వాత భాగంలో ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇది వారికి దైవ సంకేతం కావచ్చు. తర్వాత భాగం కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు.